మా దోస్తు ఒక ఆమె సత్యనారాయణ వ్రతం వీడియో పంపి అది మన ముచ్చట్లల్లో ఏమన్నది. దాంట్లో ఏముందే, సత్యనారాయణ వ్రతం తెలవనోళ్ళు ఎవరున్నారు, అందరు ఇళ్ళల్లో చేపించుకుంటూనే ఉంటారు కదా అంటే, మొదలు నువ్వు చూస్తే పక్కా వేస్తావు అని అన్నది. ఇక ఆ వీడియోలో అంతగానం ఏముందని చూస్తే, హావ్ నిజమే, అందరికి చూపించవలసిన ముచ్చట్నే అనిపించింది. నేను చూసుడే కాదు, మీకు కూడా చూపిస్తా పాండ్రి. సత్యనారాయణ కథ. కొత్తింట్లకు పోతప్పుడు, పెండ్లిలప్పుడు, కొత్తగా సున్నం వేపించినప్పుడు అందరు చేపించుకుంటూనే ఉంటారు. మన తానంటే అందరికి తెలుగు వస్తది కాబట్టి ఆ స్వామి లీలలు కథలు నెత్తికి బాగా ఎక్కుతాయి. మళ్ళా దేశం గాని దేశం పోయి అక్కడ కొలువులు చేసుకుంటా బతుకుతున్నోళ్ళ కథ ఏంది, ఆడ ఇంగ్లీష్ రాంది కాలం గడవదాయే. ఇక పుట్టిన పిల్లలు కూడా ఆడనే పుట్టి పెరుగుతారు కాబట్టి బయట దేశం భాషలే అలవాటైతాయి. మళ్ళీ అసోంటప్పుడు పోరలకు అక్కడోళ్లకు సత్యనారాయణ కథ మంచిగా అర్థం కావాలని ఈ అయ్యవారు చూడుర్రి ఎట్లా చెప్తుండో, ఏ భాషలో చెప్తుండో. సత్యనారాయణ told him, you do Satyanarayana Swami Vrata, then your problem will vanish, like that. And finally, that day he went for Bhiksha. I will do Satyanarayana Swami Vrata like that because of Satyanarayana Swami's blessing. And he thought that Vruddha Brahmana told, will do Bhiksha like that. He went and did the Bhiksha. Because of Satyanarayana Swami's blessing, he got plenty of food, more money and other things like previous days. And finally he came home, performed the puja with simple way, whatever he has. Because of Satyanarayana Swami's blessing, he lived very happily. ఇన్నరా కథ ఏ భాషలో చెప్తుండో. ఇట్లనే అమెరికాలో ఎవరో కొత్తింట్లకు పోతప్పుడు పద్ధతి ప్రకారం కథ చేపించారు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు అక్కడోళ్ళకి అందరికి అర్థం కావాలి కదా, అందుకే పంతులు గిట్ల ఇంగ్లీష్ లో సత్యనారాయణ కథ చదువుతుండు. ఇక ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకల్లా దేశాలు దాటినా మన తెలుగు సాంప్రదాయాలు అక్కడోళ్ళకి మంచిగా నెత్తికెక్కేటట్టు చేసిన అయ్యవారి పనితనం గురించి అందరు మెచ్చుకుంటుర్రిగా. ఈ సోషల్ మీడియా చేయంగా ఏదో పోటీ పెట్టుకున్నట్టే, మనిషికి మనిషి కాంపిటీషన్ ఉన్నట్టే, ఏది చూసినా గానీ ఎంబటే సెకండ్లల్లా పంపించకుంటే అప్డేట్లలో ఏమనుకుంటుర్రో ఏమో అన్నట్టే చేస్తుంటారు కొందరు. వైరల్ అవుతున్న వీడియోలల్లా నిజమెంత అబద్ధం ఎంత, కల్తీనా కరెక్టేనా అని కూడా అరుచుకోకుండా గ్రూప్లల్లా గుంపు మందికి పంపుతుంటారు. అసొంటోలు చేయంగా పాపం కోహ్లీ కూడా బలైపోయింది ఇట్లా. బంగ్లాదేశ్ మొత్తం బగ్గున మండిపోతుంది. స్టూడెంట్లు కొలుల కోసం కొట్లాడేటోళ్ళు ఆఖరికి ప్రధానింటి మీదకే పోయి దొరికినట్టు ఎత్తుకపోయి ఆగంకతలు చేస్తుండేవారు కల. పీఎం షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి స్పెషల్ గాలి మోటార్ల మన దేశానికి పారిపోయి వచ్చింది. ఆడ పాలన మొత్తం సైన్యం చేతికి పోయింది. అయినా కూడా ఇంకా ఏడాగమాన్యం ఉన్నది. నిత్య నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు అయితేనే ఉన్నాయి. ఇక నిరసనల ఆల్లీలు కామన్ పబ్లికే కాదు, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా బంగ్లాదేశ్ బయలుదేరి ఆడ నిరసనలు చేస్తున్నట్టు వీడియోలు తిప్పుతారు అక్కడ కొందరు. ఆర్సీబీ క్యాప్ పెట్టుకొని అచ్చం ఆయన లెక్కనే కానొస్తుండే వరకల. వీడియోలు చూసిన వాళ్ళు కూడా 1-2 నిమిషాలు బాగా గమనించి చూసి ఏహే కోహ్లీ కాదు ఆయన డూప్ అనుకుంటే కామెంట్ చేస్తారు. కరెక్టే, ఆయన కోహ్లీ డూపే మరి. లేకుంటే కోహ్లీ బంగ్లాదేశ్ పోయి అక్కడ ధర్నాలు ఎందుకు గానొస్తాడు? ఈ సోషల్ మీడియాలో కొందరు చూపించే అత్యుత్సాహం కాకుంటే మామూలుగానే సినిమా స్టార్లకు, సెలబ్రిటీలకు, క్రికెటర్లకు డూపులు మస్తుగా ఉంటారు కానీ కాకుంటే ఇట్లా దునియా అంతా తిరిగి చూసే పెద్ద పెద్ద ముచ్చట్లు అయినప్పుడు ఇట్లా గానొచ్చే వరకలా ఇంకింత వైరల్ వేస్తుంటారు. కానీ ఆయనతో ఈ వీడియో కోహ్లీ ఇట్లా చూస్తే ఓర్ మీ దుంపల దగ్గర మీరెక్కడ తగిలారా బాబు అని ఎంత గులుతాడో పాపం.